నగదు పంట. ఇది రైతుకి ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చేది. వీటిని వ్యాపార, వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు. ఉదాహరణకు వేరుశెనగ, పసుపు, చెరుకు, పొగాకు మొదలగునవి. ఆహార పంట. ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి. ఉదాహరణకు వరి, చిరుధాన్యాలు, కూరగాయలు మొదలగునవి. వీటిని కూడా వినియోగించటానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు. ఆక్వాకల్చర్, జలసేద్యం. ఆహారం కొరకు జలచరాలను పెంచుటను, సాగు చేయుటను ఆక్వాకల్చర్ అంటారు. ఉదాహరణకు చేపలు, రొయ్యలు, పీతలు మొదలగునవి. ఇటీవల కాలంలో కోస్తా జిల్లాలో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి, తద్వారా వరి పండించే పొలానికి నీరు అందించే చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణమవుతుంది.